గుండె నిండా గుడిగంటలో సీరియల్ ఫేమ్ అమూల్య గౌడ గారు తన అసిస్టెంట్ ఎప్పటికప్పుడు వీడియోస్ని తీస్తూ తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూ ఉంటారు. వాళ్ళకి ఎక్కువగా ఆ వీడియోస్లో ఫన్నీ వీడియోస్ ఎక్కువగా ఉంటాయి. మేడంతో తన అసిస్టెంట్ చేసే వీడియోస్ అన్నీ కూడా. అందులో భాగంగా ఈరోజు అమూల్య గౌడ గారే తన సోషల్ మీడియా అకౌంట్లో ఆ వీడియో పోస్ట్ చేసుకోవడం జరిగింది. చాలా ఫన్నీగా ఉంది వీడియో కూడా. అదేంటి అంటే అమూల్య గౌడ గారు వాళ్ళ మదర్ ఒక విషయం చెప్పారంటే అమూల్య గౌడ గారికి. ఆ విషయం ఒక కవిత రూపంలో ఉందంటూ సరదాగా మీమ్స్ పెట్టి సోషల్ మీడియా అకౌంట్లో తనే పోస్ట్ చేసుకోవడం జరిగింది ఆ వీడియోని. అంటే వాళ్ళ అసిస్టెంట్ తీసిన వీడియో. యాక్చువల్గా ఏంటంటే చీమ, దోమ, బొద్దింక ఇలాంటి చిన్న చిన్న జీవుల్ని మనం చంపితే పూర్తిగా చంపేయాలి. లేదంటే అలా మధ్యలో ఏదో కొట్టి వాటి కాల్లో లేకపోతే రెక్కలో విరిగేలా అలా సగం సగం చంపకూడదు, సగం జీవహింస చేయకూడదు అంటూ ఆవిడ చెప్పిన మాటలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. దానికి వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్, బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఆ వీడియోని మరింత నవ్వొచ్చేలా విధంగా వీడియోని పోస్ట్ చేయడం జరిగింది. అయితే సరే అంటూ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్కి తీసుకెళ్లారు. ఒక దోమ కొడుతూ ఉంటే ఆ దోమ చచ్చిపోయిందా అంటే లేదు, అది కాసేపు ఉంటే ఎగురుతుంది నాకు తెలుసు అంటున్నారు అమూల్య గౌడ గారు. తర్వాత ఆ దోమ కింద పడిపోతే దోమలకి చంపడానికి స్ప్రే కొడితే ఎందుకురా అలా చంపేస్తావు దాన్ని అని చెప్పి కాలుతో ఆవిడే తొక్కేసింది. సరదాగా ఉన్నటువంటి ఈ వీడియోకి సంబంధించిన పోస్ట్ ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను. కానీ ఆవిడ చెప్పింది మాత్రం నిజం. ఏ జీవైనా సరే ఒక కొంచెం కొంచెం సగం సగం ఆ విధంగా చేస్తే అది ఇంకొన్నాళ్ళు బతికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకోసం ఒకవేళ చనిపోయే స్టేజ్కి అది వస్తే పూర్తిగా చంపేయడమే మంచిది. అంతేగాని సగం సగం ఆ జీవుల్ని ఇబ్బంది పెడితే అవి బ్రతకడం కష్టం. అది మాత్రం నిజం. ఆవిడ చెప్పింది, వాళ్ళ మదర్ చెప్పింది. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.